దేవుడు నామమునకే మహిమ కలుగునుగాక. మా వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. మీకు తెలుసా, మొత్తం న్యాయాధిపతుల గ్రంథంలోనే విషాదంగా ముగిసిన న్యాయాధిపతి కథ, ఒక న్యాయాధిపతి దేవునికి చేసిన తొందరపాటు మొక్కుబడి విలువ ఒక వ్యక్తి జీవితమని. యోఫ్తా ఒక వేశ్య కుమారుడు, అనగా అన్యస్త్రీకి పుట్టినవాడు. జీవితంలో నా అన్నవారిచే తృణీకరించబడిన వ్యక్తి. అదే వ్యక్తి తరువాతి కాలంలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఏర్పరచబడ్డాడు. యుద్ధానికి వెళ్లే సమయంలో, యుద్ధంలో విజయమిస్తే నా ఇంటిలో నుండి మొదట ఎదురొచ్చేదానిని ప్రతిష్ఠిస్తాను, బలిగా అర్పిస్తాను అని దేవునికి మొక్కుబడి చేశాడు. యుద్ధంలో విజయం సాధించాడు. కాని ఇంటిలో నుండి మొదటగా ఎదురు వచ్చింది ఎంతో ప్రాణంగా ప్రేమించే కన్నకూతురు. ఒక్కసారిగా గుండె బద్దలయింది. బట్టలు చింపుకున్నాడు. చేసిన వాగ్దానం కూతురికి చెప్పాడు. కూతురు కూడా దేవునికి చేసిన వాగ్దానం నెరవేర్చమని చెప్పింది. 2 నెలలు కొండపైకి తన చెలికత్తెలతో తన కన్యత్వం గూర్చి ప్రాలాపించడానికి వెళ్ళింది. తిరిగి వచ్చిన తరువాత దేవునికి ప్రతిష్ఠితం చేయబడింది. ఆమె పురుషుణ్ణి ఎరుగలేదు. ఒక్క విషయం గమనించాలి, మానవ బలులకు దేవుడు పూర్తిగా వ్యతిరేకి. యోఫ్తా బలిగా అర్పిస్తాను అని అనుకున్నా మానవ బలిని దేవుడు అంగీకరించడు. కాబట్టి దేవునికి ప్రతిష్ఠితం చేయబడింది. కుటుంబ సుఖసౌఖ్యాలు వదిలి దేవునికి అర్పితంగా బ్రతికింది అని చరిత్రకారులు చెబుతారు. జాగ్రత్త క్రైస్తవుడా, నీ పనులు జరగడానికి దేవునితో నీవు చేసే ప్రమాణాలు, మొక్కుబడులు చాలా జాగ్రత్తగా చేయాలి. మొక్కుబడి చేసి నెరవేర్చకపోవడం కంటే మొక్కుబడి చేయకపోవడమే మేలు అని బైబిల్ చెబుతోంది. అనాలోచిత ప్రమాణాలు, మొక్కుబడులు కొన్నిసార్లు చాలా విషాదాన్ని ఇవ్వవచ్చు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు అనాలోచనగా కాక చాలా వివేకంతో చేయాలి. ఆమేన్.